అతడు స్టైలిష్ దర్శకుడు. ఆ దర్శకుడి సినిమాలో హీరో లుక్స్, డ్రెస్సింగ్ స్టైల్, సాంగ్స్ అన్నీ చాలా బాగుంటాయి. కానీ కథ మాత్రమే ఉండదు. ఏవో 4 సన్నివేశాలు రాసుకుని సినిమా తీసినట్లుంటుంది ఇతగాడి టేకింగ్. పోనీ అలా అని హిట్ ఇస్తాడా అంటే అది లేదు. చేసిందే 2 సినిమాలు, 2 దారుణ పరాజయాలు. అయినా సరే మా నోడికి అవకాశాలు వస్తున్నాయి. కాదు, వాళ్ళే ఇస్తున్నారు. ఇంతకీ దర్శకుడు ఎవరు అనుకుంటున్నారా? అతడే రాధాకృష్ణ. జిల్ సినిమాతో దర్శకుడిగా మారాడు రాధాకృష్ణ కుమార్. 2015లో గోపీచంద్ హీరోగా వచ్చిన జిల్ యావరేజ్ గా నిలిచింది. గోపీచంద్ లుక్స్, స్టైల్ బాగుంది అనే పేరు తప్ప సినిమాలో విషయం లేదని తేల్చేశారు ఆడియన్స్. ఇక రెండవ సినిమాగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం రాధేశ్యామ్ ఒక్క ఫైట్ కూడా లేకుండా ఎక్కడ మళ్ళీ ఫ్యాన్స్ కు నచ్చుతుందేమో అని ఫ్లాప్ అవ్వడానికి కావాల్సిన వేసుకుని తీసిన సినిమా రాధేశ్యామ్. పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ లో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. తాజాగా రాధాకృష్ణ మరో సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. అసలే హిట్లు లేక సతమతమవుతున్న హీరో గోపీచంద్ జిల్ రూపంలో తనకి ఫ్లాప్ ఇచ్చిన మరోసారి రాధాకృష్ణకు అవకాశం ఇవ్వబోతున్నాడు గోపీచంద్. ఈ దర్శకుడి గత 2 సినిమాలు నిర్మించిన యువి క్రియేషన్స్ బ్యానర్ లో ముచ్చటగా 3వ సినిమా తెరకెక్కబోతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన ఉండనుంది. మరి ఈసారైనా హిట్ ఇస్తాడో లేదో ఈ దర్శకుడు.